రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే. విజయ విహారం రమణమూర్తి గారికి సంబంధించి ఒక ఇష్యూ ఇప్పుడు చాలా కాంట్రవర్షియల్ గా మారింది. అయితే ఇప్పుడు మనకి మొత్తం అంతా కూడా సనాతన ధర్మము దీన్ని పట్టుకొని వేలాడుతూ ఉన్నారు రాజకీయ నాయకులంతా కూడా అనేది అయితే చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంది. సో ఎందుకు ఇప్పుడు ధర్మం కోసం పోరాడుతున్నట్లు నటిస్తూ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారా, లేకపోతే నిజంగానే ధర్మం కోసం వీళ్ళందరూ పోరాడేస్తున్నారా అంటే అక్కడ వచ్చే పదజాలం కూడా ఇక్కడ అభ్యంతరకరంగా కొంతమంది వాడే పదాలు కొన్ని రకాల చర్చలకి గొడవలకి దారి తీస్తూ ఉన్నాయి. అనేక రకాల చిచ్చులు రేపుతూ ఉన్నాయి. సో ఇప్పుడు రమణమూర్తి గారు మాట్లాడిన మాటలు కూడా ఇలాంటి చిచ్చునే రగిల్చాయా? ఈ నేపథ్యంలోనే ఒక లైవ్ డిబేట్ లోని అతని మీద చెప్పుతో దాడి జరిగింది అనే వార్త. సో దీని గురించి క్లియర్ గా మనం తెలుసుకుందాం. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే సార్. సార్ మనం చూస్తూ ఉన్నాము ఎక్కడ చూసినా సనాతన ధర్మం ఎన్నాళ్ళు లేనిది ఇప్పుడు బాగా పాపులారిటీ పెంచుతున్నారు దానికి. సో ధర్మానికి అందరూ కట్టుబడి ఉన్నా కూడా దాన్ని మరి ఇప్పుడు హైప్ చేస్తూ ఉన్నారు. సో దీన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసం వాడుతున్నారని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు రీసెంట్ గా జరిగిన రమణమూర్తి గారి ఇష్యూ, అసలు ఏం జరిగింది, ఆయన ఏమన్నారు, ఎందుకు ఆయన చెప్తూ కొట్టాల్సి వచ్చింది లైవ్ డిబేట్? అంటే ఇవాళ పొలిటికల్ పార్టీలు అన్నిటికీ బీజేపీ ఒకటే కాదు, చాలా మంది బీజేపీని మాత్రమే అంటుంటారు కానీ అసలు బీజేపీ మతాన్ని ఉపయోగించుకుందని అనుకుందాం. కులాన్ని ఉపయోగించుకోవట్లేదా వేరే పార్టీలు? కాంగ్రెస్ పార్టీ మతాన్ని ఉపయోగించుకోవట్లేదా? సో బాలగోపాల్ ఎప్పుడో రాశాడు, బీజేపీ కంటే కాంగ్రెస్ డేంజర్, ఇంకా అది సాఫ్ట్ గా అనిపిస్తుంది కానీ, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే బాబ్రీ మసీదును పోల్చలేదా? కాబట్టి ఇక్కడ ఏంటంటే బీజేపీ ముందు నుంచి కూడా ఒక అగ్రెసివ్ గా తన మతాన్ని ఉపయోగించుకొని హిందూ మతంలో ఉండే బహుళత్వాన్ని రద్దు చేసి దాన్ని ఒక మోనోలిథిక్ మతంగా చేసి, ఒక్క దేవుడు. మోనోలిథిక్ మతాలకి ఏముంటది? ఒక్క దేవుడు, ఒక గ్రంథము, ఒక పుణ్యక్షేత్రము, ఇలాంటివన్నీ తీసుకెళ్ళాలి. మనది హిందూ మతం ఏంటంటే ముందు నుంచి కూడా ట్రెడిషనల్ గా బహుళత్వం ఉంటది. అనేక దేవుళ్ళు ఉంటారు ఒక ప్రాంతానికి అంటే ముక్కోటి దేవతలు అంటారు. సో బహుళత్వం ఉంటది, మనకి ఒక్క సింగిల్ దేవుడు అనేది ఏమి ఉండదు. సో అవన్నిటిని రద్దు చేసి వీళ్ళు తీసుకెళ్లే ఒక ప్లాన్డ్ గానే వెళ్తున్నారు. వీళ్ళు ఏంటంటే దేశంలో ఆర్ఎస్ఎస్ మిగతా సంస్థలు ఎప్పటి నుంచో పనిచేస్తున్నాయి. సో ఇది రాను ఏమైందంటే హిందువుల్లో కూడా ఈ ముస్లింల డామినేషన్ పెరుగుతుందని, ఇతర మతాల డామినేషన్ పెరుగుతుందనే ఒక అభద్రతా భావం హిందువుల్లో కూడా ఉంది. కాబట్టి అది బీజేపీకి ఉపయోగపడింది. దీన్ని పోగొట్టి ఇది కాదు మన అసలు సమస్య, భౌతికంగా మన గుడ్డ లేకపోతే మినిమం అవసరాలు, దీని మీద ప్రజలు పోరాడాల మతం కంటే కూడా అన్న ఒక యాంగిల్లో పనిచేసే వేరే పార్టీలు కానీ వేరే సంస్థలు కానీ గట్టిగా లేవు. అది కూడా బీజేపీకి కలిసి వచ్చింది. సో బీజేపీ ఒకటే మతాన్ని ఉపయోగపడుతుందని, ఇప్పుడు చంద్రబాబు మతాన్ని మాట్లాడట్లేదా, జగన్ మాట్లాడట్లేదా, ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడట్లేదా, కేసీఆర్ నేను బీజేపీ కంటే పెద్ద హిందువుని అనట్లేదా? కాబట్టి ఇప్పుడు అందరూ మతాన్ని ఉపయోగించుకుంటున్నారు. అన్ని రాజకీయ పార్టీలు మతాన్ని ఉపయోగించుకుంటారు, కులాన్ని ఉపయోగించుకుంటారు, ప్రాంతాన్ని ఉపయోగించుకుంటారు, ఏది ఉపయోగపడితే అది ఉపయోగించుకుంటారండి రాజకీయ పార్టీలు. బీజేపీ దాన్ని ఆర్గనైజర్గా చేయగలుగుతుంది, ఎందుకంటే దాని ఆర్గనైజేషనల్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ముందు నుంచి కూడా ఆర్ఎస్ఎస్, విహెచ్ఎస్, తర్వాత విహెచ్పి, తర్వాత చాలా ఉన్నాయి. కాబట్టి ఆ సంస్థల ద్వారా అది ప్రజల్ని ఆర్గనైజ్ చేయగలుగుతుంది. కాబట్టి వాళ్ళు ఆర్గనైజ్డ్గా ఏదైనా కూడా ఉపయోగించుకుంటారు, మిగతా వాటికంటే ఎఫిషియెంట్గా. అంత మాత్రాన మిగతా వాళ్ళకి పెద్ద తేడా లేదు. అసలు రాజకీయ పార్టీలు ఇవాళ ఏ రాజకీయ పార్టీకి కూడా తేడా లేదు, అందరికి కూడా అధికారమే పరమావధి. దానికి ఏదంటే అది ఉపయోగించుకుంటారు. ఇది కాంటెక్స్ట్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే నిన్న జరిగిన రమణమూర్తి ఇష్యూ, ఆయన పేరు విజయ విహారం రమణమూర్తి అంటారు. ఒకప్పుడు విజయ విహారం అనే పత్రిక నడిపారు. తర్వాత శ్రీహర్షను ఏదో ఒక రియల్ ఎస్టేట్ కూడా ఉంది. దాని తర్వాత జై భారత్ అని పెట్టాడు. దాని తర్వాత అనేక సంస్థలు పెట్టాడు. నేను కూడా ఛానల్ కూడా ఉన్నట్టుంది సార్, ఒకటి ఉంది కానీ అది పెద్ద దాని మీద ఆయన ఫోకస్ చేయట్లేదు. ఆ మధ్య నేను అనుకోకుండా మా ఫ్రెండ్ నన్ను పిలిస్తే 2 years బ్యాక్ ఆయన వెళ్ళి కలిసాను. అంతకుముందు ఎప్పుడో విజయవారం ఇప్పుడు కలిసే కానీ ఆయనకి గుర్తులేదు, నాకు గుర్తులేదు. 2 ఏళ్లకు ముందు కలిసాను. కలిసినప్పుడు చాలాసేపే ఆయనతో టైం స్పెండ్ చేశాను. మళ్ళీ ఒకసారి ఒక స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ ఉంది రండి అని పిలిస్తే మళ్ళీ సేమ్ ఫ్రెండ్తో కూడా 2 సార్లు వెళ్ళాను. నేను గమనించింది ఏంటంటే ఆయన చాలా సింపుల్ లైఫ్ అండి. అంటే ఆయన బట్టలు ఆయన ఉతుక్కుంటారు, ఆయనే కాదు వాళ్ళ టీం అంతా వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కుంటారు, వాళ్ళ వంట వాళ్ళే చేసుకుంటారు. చాలా
అంటే ఒక పయస్ హిందూ అంటారు కదా, అట్లా వాళ్ళు నమ్మిన దాన్ని ఆచరించడం, వాళ్ళకంటూ కొన్ని కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ అవన్నీ ఉన్నాయి. అలాగే రెండోసారి వెళ్ళినప్పుడు పూర్ పీపుల్ ఉన్నారండి, మొత్తం అనేక జిల్లాల నుంచి పేద ప్రజలు అక్కడికి వచ్చారు. వాళ్ళకు కూడా మామూలు ఒక అన్నము, ఒక పప్పు, ఒక రసము అంతే పెట్టారు. భోజనాలు కూడా ఒక అరటిపండు ఇంతే ఉంది. అక్కడ కూడా ఈ డిస్కషన్లు అవన్నీ జరిగాయి. అంటే ఆయన, నాకు అర్థమైన వరకు ఆయన హిందూ మతానికి వ్యతిరేక కాదు, హిందూ మతానికి అనుకూలమైన వ్యక్తి. కాకపోతే మతాన్ని రాజకీయాలకు వాడుకొని ప్రజల మీద మతం పేరుతో చిచ్చు పెడుతున్నారన్న ఆగ్రహం ఆయనకు ఉంది. ఇది ఓన్లీ హిందూ మతం మీద లేదు ఆయనకి, క్రిస్టియానిటీ మీద. ఆయన విజయ విహారంలో కూడా అప్పుడు క్రిస్టియన్ల పేరుతో, క్రిస్టియన్లో ఉండే పాస్టర్లు కావచ్చు, మిగతా వాళ్ళు ఎలాగా ప్రజల్ని దోచుకుంటున్నారో కూడా ఆయన ఆర్టికల్స్ రాశాడు. అప్పట్లో కూడా సాయిబాబా మీద కూడా, పుట్టపర్తి సాయిబాబా మీద కూడా ఆయన చాలా ఆర్టికల్స్ రాశాడు. వాళ్ళ ఆఫీస్ మీద దాడులు జరిగాయి. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఆయన ఏమి కొత్తగా ఇప్పుడు కాంట్రవర్సీ అయిన వ్యక్తి కాదు. విజయ విహారం అప్పుడే కాంట్రవర్సీ ఉన్నాయి. అట్లాగే జై భారత్ కూడా కాంట్రవర్సీ ఉన్నాయి, లేదనేది లేదు. అంటే ఆయన ఏది చేసినా చాలా ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళి చేస్తాడు. అంటే ఆయన నమ్మిన దాన్ని చాలా ఇంకేమి స్పెషల్ ఏమి ఉండవు ఆయన దగ్గర. కమ్ వాట్ మే, చనిపోయినా పర్లేదు అనుకునే ఒక యాంగిల్లోనే ఆయన వెళ్తారు అనేది నాకు తెలుసు. అయితే ఇప్పుడు నిన్న జరిగింది క్లియర్గా ఏంటంటే బీఆర్కే ఒక ఛానల్, దానికి ఈయన రెగ్యులర్గా వెళ్తాడు. సో ఆయన ఛానల్ పెట్టి దాన్ని ఏదో పెద్ద ఎత్తున నడపాలనేది ఆయనకి లేదు. ఊరికేదో వాళ్ళ వీడియోలు పెట్టుకోవడానికి ఒక ఛానల్ ఉంది తప్ప దాని ఏం పెద్దగా నడపట్లేదు. ఎవరన్నా పిలిస్తే వెళ్ళి మాట్లాడతారు. ఆయన ఒక మనిషి ఉన్నా 100 మనిషి ఉన్నా ఉపన్యాస ధోరణి ఉంటుందండి. ఉపన్యాస ధోరణి, ఎందుకంటే ఆయనకి ఆవేశం ఉంటుంది. ఒక విషయాన్ని అలాగే ఆయన చెప్పగలరు. వేరే కన్వర్జేషన్ ఆయనకి అలవాట్లేదు. ఆయనకి అలవాటు నేను గమనించింది ఏమంటే, మనం మాట్లాడినప్పుడు వింటాడు, మళ్ళీ ఆయన మాట్లాడితే అది అనర్గళంగా ఉపన్యాసం లాగే ఉంటది, కాన్వర్జేషన్ స్టైల్ ఉండదు. సో అలాగా ఆయన మాట్లాడతారు. సో బీఆర్కే ఛానల్, నేను యాక్చువల్గా ఆ ప్రోగ్రామ్ మొత్తం చూడలేదు, కానీ నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ టాపిక్కే ఏం చెప్పారంటే, ఆయనకి ఇది మతాన్ని రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం వాడుకొని ప్రజల మధ్య చిచ్చలా పెడుతున్నారు అన్న డిబేట్ ఉంటుందని ఈయనకి చెప్పారంట. ఈయన వెళ్ళారు, ఎందుకంటే ఈయన ఇదే టాపిక్ మీదే మాట్లాడతారు ఎక్కడైనా. ఆయన అనేక సంఘాలు కూడా పెట్టారండి, అనేక మత పెద్దలు కూడా ఆ సంఘాల్లో ఉంటారు. ఆ రోజు కూడా చాలా మంది వచ్చారు, ముఖ్యంగా తిరుమల అన్నమయ్య దీని మీద ఒక కమిటీ పెట్టి నన్ను కూడా పనిచేయమని అడిగారు. నేను వెళ్ళలేదు, కానీ అవన్నీ కూడా చేస్తున్నారు, చాలా చేస్తున్నారు. హిందూ కార్యక్రమాలు చాలా చేస్తున్నారు వీళ్ళు. సో ఈయన వెళ్ళారండి. వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఎవరు, కశ్యప్ రెడ్డి ఏదో పేరుంది, వీర్ కశ్యప్ రెడ్డి అనే అతను అవతల ఉన్నాడు. అతను విహెచ్ఎస్ లేకపోతే ఆర్ఎస్ఎస్ అంటున్నారు, ఏదేమైనా బీజేపీ భావజాలం ఉన్న వ్యక్తి. సో ఆ క్రమంలో ఈయన ఏం చేస్తున్నాడంటే, ఒకప్పుడు మతం అనేది ప్రజలకి అనుకూలంగా ఉండేది. ఇవాళ రాజకీయ నాయకులు వచ్చి మతాన్ని వాళ్ళు రాజకీయంగా వాడుకోవడం మొదలు పెట్టడం అనేది, హిందువులే హర్ట్ అవుతున్నారు. నేను కూడా హిందువుని, నేను కూడా హర్ట్ అయ్యాను. ఫర్ ఎగ్జాంపుల్, ఆ మధ్య మోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు శ్రీకృష్ణ విశ్వరూపం ఫోటోని పెట్టుకొని, ఆ ఫోటోలో శ్రీకృష్ణుని శిరస్సు ప్లేస్లో మోడీ శిరస్సును పెట్టారు. అది చూసి హిందువుగా నేను హర్ట్ అయ్యాను, చాలామంది హిందువులు హర్ట్ అయ్యారు అనేది ఆయన చెప్తున్నప్పుడు ఇతను వచ్చి చెప్తూ కొట్టాడు. అతని ఉద్దేశం, కశ్యప్ రెడ్డి ఏమంటున్నాడంటే, ఇతను శిరస్సు లేదు, శ్రీకృష్ణుడి తలకాయ తీసి ఇతను తలకాయ పెట్టాడు అంటున్నాడు. ఇంత అవమానిస్తారా కృష్ణుడిని, తలకాయ అంటాడా అని. ఏదైనా ఇప్పుడు శిరస్సు అంటే తలే కదా సార్, తలకాయ అనేది కూడా మన వాడుక భాష. ఆయన రమణమూర్తి చాలా గొప్ప ఉపన్యాసకుడు. ఆయన చాలా, అంటే ఆయన స్పీచ్ కోసం వెయిట్ చేస్తుంటారు, చివరిలో మాట్లాడతాడు ఆయన ఏ సభలైనా. అంతగా ఆయన అంటే మాటలతో ఒక నిప్పు రగిలించగలిగిన ఉపన్యాస శక్తి ఉంది ఆయనకి. అలాంటి ఆయనకి భాష మీద కంట్రోల్ బ్రహ్మాండంగా ఉంది, అనేక పుస్తకాలు రాశాడు. సో ఆయన ప్రజల భాషలో మాట్లాడే అలవాటు ఆయన. ప్రజలు శిరస్సు అని ఎవరు అంటారండి, తల అంటారు. తలకాయ, నీకు తలకాయ ఉందరా, మెడ మీద తలకాయ ఉందరా అని అంటారు ఎవరైనా. ఇప్పుడు ఏమైందంటే ప్రతిదీ అది నేను అనుకోవడం, ఆయన తలకాయ అన్నాడని ఆయన కోపం వచ్చిండదు. ఆల్రెడీ ఈయన గురించి తెలుసు ఆయనకి, వీడు మనల్ని టార్గెట్ చేస్తున్నాడు,
అన్న కోపం ఆల్రెడీ ఉమ్, ఈ కశ్యప్లో ఉంటది. అదే అదే. ఆ కోపంతో అతను ఇది సాకుగా దొరికి కొట్టుంటారు. కానీ అది అంతకన్నా దారుణం కదా సార్, విచక్షణ కోల్పోయి అదే ఒక లైవ్ కొట్టడం అనేది కరెక్ట్ కాదు. అసలు చెప్పుతో కొట్టడం అనేది హిందువులు కూడా అది అర్చించరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఏమైందంటే కొట్టిన తర్వాత ఈయన హిస్టరీ అంతా తీయడం మొదలు పెట్టారు. ఈయన కేసులు ఉన్నాయి, ఈయన ఇంతకుముందు ఒక అతను చంపేశాడని ఒక పార్ట్నర్ ని, రమణమూర్తి. రమణమూర్తి హిస్టరీని తవ్వుతున్నారు ఇప్పుడు. సో రమణమూర్తి ఒక మర్డర్ కేసులో అవన్నీ కొట్టేశారు, అయిపోయినాయి, కేసులు అయిపోయినాయి, ఏమి లేవు ఇప్పుడు. కానీ పాత ఇవన్నీ హిస్టరీ ఉంది. ఈయన చాలా అక్రమాలు చేశాడు, అవి చేశాడు. ఇప్పుడు ఆ విజయ విహారంలో అప్పుడు హిందువులను ఏమేమన్నాడు, అప్పుడు క్రిస్టియన్లు ఏమన్నా, అవన్నీ కూడా తీస్తారు. క్రిస్టియన్స్ కూడా ఈయన మీదకి ఎగదోలాలి ఇవన్నీ అని బయలుదేరారు బ్యాచ్ అన్నమాట. ఇన్ని రోజులు గుర్తు రాలేదు, ఇప్పుడు అవసరం కాబట్టి. ఇప్పుడు అతను ఎనిమి అయ్యాడు కాబట్టి అతన్ని సర్వనాశనం చేయాలి. అతను చెప్పుతో కొట్టాడు, చాలా మైల్డ్ గా ఉన్నాడు అతను, పాపం. అతను నరికేయాలని కామెంట్లు పెడుతున్నారు. ఎవరు కొట్టిన అతను చాలా మంచివాడంట, చెప్పుతో మాత్రమే అతను చాలా మైల్డ్ గా ఉన్నాడంట పాపం. సో ఇదేంటంటే సహించలేని ఒక, అంటే ఇంటాలరెన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగానే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మేధావులు మాట్లాడుతుండేది కూడా వరల్డ్ వైడ్ గా టాలరెన్స్ అనేది పోయిందండి. అంటే మన ఇతరులని సహించడం, ఇతరులతో ఒక సన్నిహితంగా ఉండి డిబేట్ అనేది పోయింది. ఒకటి నువ్వు మా వైపు ఉంటావా లేదా అన్నదే క్రైటీరియా అయిపోయింది. నువ్వు మమ్మల్ని విమర్శిస్తే మా ఎనిమి, మా ఎనిమినే కాదు, దేశద్రోహి, మతద్రోహి, హిందూ ద్రోహి అని ముద్రలేసి ఇంకా వాడెప్పుడు ఏమేమి మాట్లాడుంటే దాన్నంతా కట్ చేసి అవన్నీ పెట్టి ఇతను ద్రోహి, ఇతను చంపేయండి అన్న స్థాయికి ఇప్పుడు హేట్రెడ్ వెళ్ళిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఇలాగ లేదు. ఒకప్పుడు రంగనాయకమ్మ రామాయణ విశేషం రాసింది. చాలా మంది రామాయణాన్ని, భారతాన్ని ఇప్పటికి అనుకూలంగా, పర్వ ఉంది, పర్వలో భైరప్ప ఆయన కూడా హిందూ భక్తుడే, మోడీ భక్తుడు. ఆయన ఏమో రాశాడు పర్వాలు, పాండవులు, కౌరవులు వీళ్ళందరూ మనుషులే అన్నట్టుగా రాశాడు ఆయన. అట్లా అలాగా మనవాళ్ళు కూడా చాలా, శ్రీపాద రామాయణంలో ఫస్ట్ వాక్యమే 55లో రాశాడు. రాముడిని మనిషిగా మనం చూడాలి, అప్పుడే మనకు అర్థమవుతుందని, దేవుడిగా చూడొద్దు అని ఫస్ట్ వాక్యం ఉంది. అది కానీ ఇప్పుడు రాస్తే ఆయన మీద కూడా అటాక్ చేసేవాళ్ళు. 55లో రాశాడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఒక విమర్శని కానీ లేకపోతే భిన్నంగా ఉండడాన్ని కానీ, అంటే డిఫరెంట్గా ఉండాలి. ఈయన రమణమూర్తి ఆయన హిందువుగా ప్రాక్టీస్ అవుతున్నాడు, హిందూ కార్యక్రమాలు చేస్తున్నాడు, ఆయన హిందూ వ్యతిరేక కాదు. కానీ ఆయన బీజేపీ మతాన్ని ఉపయోగించుకునే దానికి వ్యతిరేకి. సో అయితే నేనేమంటానంటే, నేను గమనిస్తున్నాను, ఎందుకంటే నేను కూడా హేతువాద ఉద్యమంలో నుంచి వచ్చాను. ఇప్పటికి కూడా నేను హేతువాదే, కానీ నేను ఎవరిని నువ్వు దేవుడు ఉన్నాడా లేదా ఏమని నేను చేయను. ఎందుకంటే వాళ్ళ నమ్మకాలను కించపరచడం కరెక్ట్ కాదనుకుంటాను. సో ఎవరికైనా నమ్మకాలు ఉంటే నేను గౌరవిస్తాను, గుడికి రమ్మంటే కూడా వెళ్తాను, నాకేం ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ చాలా మంది ఏమవుతున్నారంటే, ఇదంతా ఒక కాంటెక్స్ట్ని అర్థం చేసుకోకుండా వీళ్ళు ఎలా డీల్ చేయాలనేది లేకుండా వీళ్ళు కూడా వాళ్ళ ట్రాప్లో పడుతున్నారనేది నా ఫీలింగ్ అండి. చాలా మంది హేతువాదులు కానీ వీళ్ళు, అంటే మనం ఒకరిని మార్చడానికి ట్రై చేయాలి, కానీ అటాక్ చేయడం అనేది చేస్తే వాడి బలం, అవతల బలం ఎక్కువ ఉన్నప్పుడు అటాక్లో నువ్వు ఓడిపోతావు కదా. రెండోది, నీ మాట ఎవరన్నా మారుతున్నారా లేదా కూడా ఆలోచించుకోవాలి కదా. సో హేతువాదులు అక్కడే ఫెయిల్ అవుతారండి. హేతువాదులు భక్తుల్ని అటాక్ చేయడం, ఎగతాళి చేయడం ద్వారా భక్తుల్ని నువ్వు మార్చలేవు. నీ గోల్ ఏంటి? మూఢనమ్మకాలని అటాక్ చేయాలి. భక్తి అనేది, హేతువాదం కూడా ఒక భక్తి లాంటిది, ఒక మతమే. కమ్యూనిజం కూడా ఒక మతం లాంటిది. ఎందుకంటే వీళ్ళకి రూల్స్ ఉంటాయి, వీళ్ళు పాటలు పడాలా, వీళ్ళ మార్సిన మావోని విమర్శిస్తే వాళ్ళు హర్ట్ అవుతారు. నేను అవన్నీ చూసాను. నేను మార్స్ మీద జోకేస్తే మా వాళ్ళు చాలా మంది హర్ట్ అయ్యేవాళ్ళు, మార్స్ మీద జోకులు వేస్తా ఉన్నామని. ఏం వేస్తే ఏంటి అనేవాడిని నేను. అలాగా ఇక్కడ ఎట్లాగైతే దేవుళ్ళ మీద జోకులు వేస్తే భరించలేరు, మనకి జోక్ అనే బుక్కే రాశాడు మిలన్ కుందేరా. అందులో ఒక అతను స్టాలిన్ మీద చిన్న జోకు రాసి కార్డులో ఒక అమ్మాయికి పంపిస్తాడు. దాంతో అతన్ని జైల్లో వేసేస్తారు. జైల్లో వేసి సైబీరియా లాంటి దీనికి పంపించేస్తారు. అది నవల. ఏది జెకోస్లోవేకియాలో జరుగుతుంది. సో కమ్యూనిస్టులు కూడా ఇట్లాగే ఉంటారు, ఇంత మూర్ఖంగానే ఉంటారు. సో అందుకని కొట్టడం అయితే కరెక్ట్ కాదు, చెప్పుతో కొట్టడం. రమణమూర్తి ఆ కాంటెక్స్ట్ లో చెప్పిన దాంట్లో ఆయన అభిప్రాయం చెప్పాడు. అది అభిప్రాయాన్ని ఈయన ఏం చెప్పుండొచ్చు,
అయ్యా ఏ హిందువు హర్ట్ కాలేదు, మోడీ ఫోటో ఇది మామూలే, ఇప్పుడు వినాయకుడిది అందరిది పెట్టుకుంటున్నారు, అవును క్రికెటర్ ఎవరు హర్ట్ క్రికెటర్, ఏ రేమో హిందువు హర్ట్ రకరకాల అవుతున్నారండి? ఎవరు హర్ట్ కావట్లేదు. అవును రకరకాల బొమ్మలు పెడుతున్నారు. రకరకాలు పెడతారు కదా, దేవుళ్ళ ప్లేస్ లో మనుషుల ముఖాలు పెట్టడం కొత్త ఏం కాదు కదా. అవును కాబట్టి అదేమి హర్ట్ కావట్లేదు. రమణవతి హర్ట్ అయిండొచ్చేమో, ఏ హిందువులు హర్ట్ కావట్లేదు, తప్పేం లేదు. హిందువులకి మోడీ ఇష్టము, హిందువులకి కృష్ణుడు ఇష్టము, కృష్ణుడి శిరస్సు ప్లేస్ లో ఆయన శిరస్సు పెట్టడం తప్పు కాదు అని ఆయన వాదించవచ్చు. ఎవరు కశ్యపని ఆయన ఫిలాసఫీ ఆయన చెప్పొచ్చు. అవును కానీ ఈ హేట్ బేస్డ్ పాలిటిక్స్ లకి వచ్చేసిన తర్వాత అవును. ఈ అటాక్స్ చెప్పులతో అనేవి అటాక్స్ అనేవి వాళ్ళ దేశద్రోహులు ముద్రించడం, ఉమ్. దీనివల్ల వాళ్ళకు కూడా ఏమి ఒరిగేది వస్తుందో ఉండదు. నాకు తెలియదు. మరి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మన అభిప్రాయాలు, మన భక్తి, మన దాన్ని ఉమ్. మనం గట్టిగా చెప్పాలి తప్ప అవతల వాడికి చెప్పే స్వేచ్ఛ లేదు. వాడిని నేను కొడతాను, చంపేస్తానంటే గాంధీ చెప్పినట్టు ఉమ్. అందరూ గుడ్డి వాళ్ళుగా మిగులుతారు. రేపు వాళ్ళు కూడా ఆయుధాలు పట్టుకుంటారు. ఇలాంటి ఇప్పుడు రమణవర్తి లాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎక్కువ కూడా అవసరం లేదండి. 0.0% ఉన్న నక్సలైట్లు, మావోయిస్టులు ఎంత ఉన్నారు? వాళ్ళు ఆయుధాలు పట్టుకొని ఎన్నేళ్ళు పోరాడగలిగారు. అవును కాబట్టి రేపొద్దున ఇంకొక రకమైన ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది. అదే ఎవరికి మంచిది కాదు. సో సహిష్ణుత అంటే టాలరెన్స్ అనేది పెంచుకోవాలి తప్ప ఇంటాలరెన్స్ పెంచుకోకూడదు. ఉమ్. ఆ రకంగా రమణమూర్తి మీద దాడిని ఖచ్చితంగా ఖండించాలి. రమణమూర్తి ఆయన కరెక్ట్గా ఆయన చెప్పింది తప్పు అనుకోండి, నేను కూడా రమణమూర్తి చెప్పిన దాంతో విభేదిస్తాను. ఎందుకంటే హిందువులు ఎవరు హర్ట్ కావట్లేదు. మోడీని తలపెట్టి ఆయన శిరస్సు పెట్టిన దానివల్ల ఎవరు హర్ట్ కావట్లేదు. అవును ఆ విషయం నేనైతే ఎవరు హర్ట్ కావట్లేదండి. నాకెవరు హర్ట్ అయినట్టు కనిపించలేదు. అవును ఇవన్నీ కామనే కదా, వినాయకుడిది పెట్టట్లేదా, అవన్నీ చెప్పుండేవాడు. అవును అదే కశ్యప్ చెప్పచ్చు. చెప్తే కశ్యప్కి ఎక్కువ ఫాలోయింగ్ వచ్చేది. ఉండేది. అవును అదే చెప్పుతో కొట్టడం వల్ల ఇప్పుడు నిజమేనండి. అంత ఆవేశం కూడా ఆవేశం డిబేట్ కూడా పూర్తి స్థాయిలోకి వెళ్ళలేదంటే ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకొంతమంది ఏంటంటే వీళ్ళకి సొంతంగా పేరు రావడానికి కూడా ఇలా చేస్తుంటారండి. పాపులారిటీ అవ్వడానికి యూట్యూబ్ ఛానల్లో చెప్పులతో కొట్టడం, ఇదిగా ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళని ప్రేమించే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. అందుకే చాలా మంది ఈ మధ్య బూతులు మాట్లాడడానికి సోషల్ మీడియా రాకపోతే, అసలు కెమెరా లేకపోతే వీళ్ళు మళ్ళీ అలా ఉండరండి. కెమెరాలు ఉండి వీళ్ళు పాపులర్ అవ్వాలని ఇలాగా అగ్రెసివ్ గా ఉండడం కూడా ఈ మధ్య కాలంలో పెరుగుతుంది. ఏది ఇరువైపులా హేతువాదులైనా అగ్రెసివ్ గా ఎందుకుంటారంటే, మేము కూడా హేతువాదులు ఉన్నాం, మేము ఎవరిని అటాక్ చేయలేదు, మేము ఎవరిని కించపరచలేదు. నేను ఉన్న సంఘంలో అప్పుడు కత్తి పద్మారావు ఇలాంటి వాళ్ళంతా ఉండేవాళ్ళు. కత్తి పద్మారావు అయితే బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇచ్చి వచ్చిన జనం చేతిలో దేవుడు అంటే లేడు అని అర్పించగలిగేవాడు, ఏది కన్విన్స్ చేయగలిగేవాడు. ఇలా లేరు వాళ్ళు కూడా, హేతువాదులు కూడా అప్పుడు ఇలా లేరు. ఇప్పుడు హేతువాదులు అలాగే తయారయ్యి వీళ్ళ మనోభావాలు దెబ్బతింటాయని తెలిసినా కూడా వాళ్ళని ఎగతాళి చేయడం అనేది వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. సో ఇంత ఘర్షణ అవసరం లేదు. ఇది పీస్ఫుల్ గా కూడా చేయొచ్చు, కానీ రకరకాల కారణాల వల్ల చేయట్లేదు. థ్యాంక్ యూ.